ఓం గంగణపతే నమః. మీనరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు చెందుతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు శనీశ్వరుడు యొక్క కలియిక అంతా కూడా సంయోగం జరుగుతుంది. ధనస్థానంలో జరుగుతుంది. శుక్రుడు ధనకారకుడు కావున లక్ష్మీ కటాక్షం కలగాలన్నా శుక్రుడు అనుగ్రహం ఉండాలి. మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీ రాశిలోనే శుక్రుడు సంచారం అంతా కూడా యొక్కరంగా జరుగుతుంది. మీకంతా కూడా ధనాదాయం విపరీతంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తామర పూలతో ఆరాధన చేసుకోవడం, మల్లెపూలతో ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవాలయంలో అన్నదానం చేయించడం కానీ, ప్రధానంగా అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడం కానీ చేస్తూ ఉంటే కనుక అఖండ పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్ తారీఖులో మీకంతా కూడా ఈ మాసంలో ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా అఖండ కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో అంతా కూడా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి, మంచి ర్యాంకులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ స్వామివారి ఆరాధన వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల, ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి, అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో మంచి శుభకార్యాల కోసం ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బంధుమిత్తి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మాట పట్టింపుకంతా కూడా అవకాశం ఉంటుంది. మీరంతా కూడా ఎవరికి మాట ఇవ్వడం అనేది చేయకండి. తద్వారా మీకంతా కూడా ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా శుభం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అఖండమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి, బుధుడికి అంతా కూడా అంగారకుడికి జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాతివ్రతలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ మూలమంత్ర రహితంగా జపమోహమాది కార్యక్రమాలు కానీ, మేధా దక్షిణమూర్తి జపమోహమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. తరచుగా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, పరమేశ్వరుడి ప్రీతికరంగా చెరుకు రసం, ద్రాక్షరసంతో అభిషేకం చేయడం, భస్మాభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. సర్వగ్రహదోష నివారణ తీరి మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దోషాలంతా కూడా పోయి మీకు అఖండ రాజయోగ ప్రాప్తి, పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ పంచమస్థ బృహస్పతి యోగం, రాశిలో శుక్రుడు సంచారం అంతా కూడా ధనకారకుడైన శుక్రుడు లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ కారకుడిగా మీకు మంచి విద్యా జ్ఞానాన్ని, మేధస్సును ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అఖండ పుణ్యయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సీతారాముల కళ్యాణం చేయించడానికి ప్రయత్నం చేయండి. శివపార్వతుల కళ్యాణం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీశైలము మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీశైలం, అరుణాచలం కానీ, కాశీ కానీ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం చేసిన తర్వాత అభిషేకం చేయించడం, రుద్రోహమాన్ని ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారాలు ఆచరించండి. మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది. పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు 3వ దశలో ఉన్నారు. మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం, కూష్మాండ దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికంతా కూడా యొక్కరంగా ఉండడానికి ప్రయత్నించడం కూడా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహువుకి, శని భగవానుడికి, బుధుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాతి ఫలితం లభిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఉన్న గ్రహాలు ఏంటిదంటే శనీశ్వరుడు, రాహువు, కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శివపార్వతుని కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి, మిథున రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1 తారీఖు నుంచి జరుగుతుంది. తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి, సప్తమాధిపతి శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, ఇక్కడ బుధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, నవగ్రహాలకు అభిషేకము, జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంతో కలయిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, మీరంతా కూడా నలము దానం చేయడం, శుక్రుడికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి, బుధుడికి మరియు రాహువుకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశ్యాధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలయిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి, దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం, శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితాలు కలగడానికి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. శని భగవానుడి ప్రీతికరంగా నల్లము దానం చేసుకోవడం, ఈ యొక్క అంగారకుడి ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాన్ని, దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి అయిన శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహువుకి, శుక్రుడికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమస్థ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీసూక్త విధంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కనకదార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యజ్ఞాన ఫలితం కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మరియు మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా తామర పూలతో యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, ప్రధానంగా
మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కావున వెంకటేశ్వర వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యాన దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్యయజ్ఞాల ఫలితం కలుగుతుంది. దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని, మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే.